స్వాగతం. నేను మీ మానసప్రియ. ఈరోజు వార్తల్లోని ముఖ్య రాజ్యాంగం ఆమోదించిన దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో అంబేద్కర్ని స్మరించుకుంటూ పూలమాలలు వేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా దేవరకొండలో బుర్రి వెంకన్న ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి సత్కరించారు. అదేవిధంగా సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలో ఏర్పుల శ్రీనివాస్ దళిత రత్న ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేసి పూలమాలలు వేసి ఆయనను కొనియాడారు. అదేవిధంగా బుద్దపల్లి గ్రామంలో మాలమానాడు విష్ణువర్ధన్ గారి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయనను కొనియాడారు. గుమ్మదాల గ్రామంలో తురుంసీన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన చేసిన సేవలను కొనియాడారు. అనంతరం ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యాప్తంగా ఏఐఎస్ఎస్డి నాయకులు, మాలమానాడు, ఎంఆర్పిఎస్ తదితర దళిత సంఘాలు పాల్గొన్నారు. అనేక దేశాల యొక్క రాజ్యాంగాలను చూసి మరి సంపూర్ణంగా చదివి మన భారత రాజ్యాంగానికి మరి ఏవైతే అంశాలు అవసరం ఉన్నాయో, ఏవైతే హక్కులు మనం పొందుపరిస్తే భారత ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారు అనేటువంటి ఆలోచన చేసిన తర్వాత మరి అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని నిర్మాణం చేయడం జరిగింది. మరి అటువంటి గొప్ప రాజ్యాంగాన్ని ప్రపంచంలో కెల్లా మరి గొప్ప రాజ్యాంగంగా పేరున్నటువంటి మన భారత రాజ్యాంగం, మరి ఆ రాజ్యాంగాన్ని ఆమోదించినటువంటి రోజును పురస్కరించుకొని మనము ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మరి దళిత సంఘ నాయకులు, యువజన సంఘాల నాయకులు, వివిధ రాజకీయ పార్టీలు వాళ్ళందరికీ ఆల్ ఇండియా సమతా సన్నిధుల పక్షాన జైభీములు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఇప్పుడు మరి మన కాంగ్రెస్ నాయకులు పుట్టి భాస్కర్ గారు ఈ యొక్క రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని పురస్కరించుకొని తన అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. నేడు జరిగే సంగారెడ్డి జిల్లా